హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభాణాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మీరు ఇంట్లో ఉన్నటువంటి మనకు దొరికేటటువంటి ఫెర్టిలైజర్స్ తోటే మనము పువ్వులు ఎక్కువగా ఎలా తీసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఏంటంటే సింపుల్ ఫెర్టిలైజర్ అనమాట. అది మీ అందరి కిచెన్లలో ఉంటుంది. చక్కగా మీరు దాన్ని ఉపయోగించుకొని ఇలా ఎక్కువ పువ్వులు అయితే తీసుకోవచ్చు. నేను రిపీటెడ్గా ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్ మీరు ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఈ సమ్మర్లో మీరు ఎక్సలెంట్గా ప్రతి మొక్క నుండి పువ్వులు అయితే అసలు విపరీతంగా తీసుకోవచ్చు అనమాట. అసలు ఇవి చూస్తే మీరు ఆశ్చర్యం వేస్తుంది. మీకు నేను ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నది మనం వారంలోనే చూస్తున్నాము. ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి చూడండి పువ్వులు. ఒక్కటి కూడా మనకు అంటే ఒక్క మొగ్గ కూడా రాలిపోకుండా చక్కగా ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి. ఇలాగే మీకు గుండు మల్లె పువ్వులు కానీ, ఓకే, ఇలాంటి కాగడాల మల్లెలు కానీ, ఇలాంటి కనకాంబరాలు 2 రకాలు వేసాను. ఇది వచ్చేసి ఆరెంజ్. ఇక్కడ చూడండి కొంచెం ఎల్లోయిష్గా ఉన్నాయి, ఇవేమో ఆరెంజ్ అనమాట. దీనికి కూడా ఎంత చక్కగా మొత్తం మొక్క నిండుగా వచ్చాయి కదా. సో ఇలా మనము రోజెస్ అయినా ఇలాంటి లిల్లీ ఫ్లవర్స్ అయినా ఏవైనా సరే ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవాలంటే కనుక మనము మంచి రిచ్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఎన్పికే అనేది చక్కగా మొక్కలకి ఇవ్వాలి. అది చాలా కేక్స్లో ఉంటుంది. తర్వాత మునగాకు పౌడర్ ఇవ్వచ్చు, సీతాఫల్ గింజల పౌడర్ ఇవ్వచ్చు, అండ్ రకరకాల ఫర్టిలైజర్స్ ఉన్నాయి. సరే, మనం కిచెన్లో దొరికేది ఏదో చూద్దాము. ఈ మధ్య నేను పోస్ట్ చేసినటువంటి వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. ఇందులో నేను తీసుకొచ్చాను చూడండి, పల్లీలు. ఇవి వచ్చేసి వేరుశెనక్కాయలు. అవునండి, మీరు చూస్తున్నది వేరుశెనక్కాయలే. సో వేరుశెనక్కాయలు ఏంటంటే మీకు కేక్ దొరికితే కేక్ తెచ్చుకోండి, లేదంటే మీ దగ్గర కొన్ని మొక్కలు ఉంటే కనుక ఇలా కొద్దిగా ఒక గుప్పెడు తీసుకొని మీరు ఫెర్టిలైజర్ తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. అండ్ ఆ ఫెర్టిలైజర్ తోటే ఇలాగ పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి. దాన్ని ఎలా తయారు చేయాలన్నది మీకు చెప్తాను ఒకసారి. ఏంటంటే మనం బయట మీకు పల్లీ చెక్క దొరికితే కనుక తెచ్చేసుకోండి, లేదంటే దీన్ని మిక్సీ పట్టండి, ఓకేనా. సో మిక్సీ పట్టినా కూడా ఇది మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత డైరెక్ట్గా మనం వీటిని తీసుకునేటప్పుడు, ఈ పౌడర్ తీసుకునేటప్పుడు ఎక్కువ వేయకూడదండి, మొక్కకు వేడి చేస్తుంది కాబట్టి ఒక స్పూన్ మాత్రమే మనము ఒక 4-5 మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఒక్క స్పూన్ పౌడర్ మాత్రమే తీసుకోవాలి. నేనైతే ఏం చేస్తానంటే మా దగ్గర ఆల్రెడీ ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్ ఉంటుంది. ఇందులో రకరకాల కేక్స్ ఇంకా చాలా మేము కలిపి ఉంటాం కాబట్టి ఇంకా నేను అది మిక్సీ పట్టట్లేదు. కోర్స్ ఇది మీకు రెడీమేడ్గా ఇట్లా మీకు ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్ కావాలన్నా కూడా మా వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. jyotinaturals.comలో ఉంటుంది. లేదా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. నేను అన్ని రకాల ఆప్షన్స్ చెప్తూ ఉంటాను, మీ ఇష్టం అనమాట. సో దానికోసం మనం తయారు చేసుకోవడానికి ఇదిగోండి జస్ట్ ఇలా కట్ చేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నానండి. నేను ఒక 20 మొక్కల కోసం కాబట్టి కొద్దిగా వేసాను. దీన్ని ఒక 1 అవర్ మనము నానబెట్టాలి, ఓకేనా. ఎయిదర్ మా దగ్గర దొరికే ప్రోడక్ట్ అవ్వచ్చు, లేదా మీ దగ్గర దొరికేటటువంటి కిచెన్లో ఉన్నటువంటి ఇలాంటి పల్లీలు. ఈ పల్లీలు చక్కగా మీరు గ్రైండ్ చేసుకొని మిక్సీలో పట్టుకోండి, దంచుకోండి, పౌడర్ వేసుకోండి, లేదంటే కనుక మీరు కేక్ అయినా తెచ్చుకోండి, గ్రౌండ్ నట్ కేక్. సో దీన్ని మనం ఒక్కసారి ఇలా తిప్పేద్దాం, మట్టి అంటుకుంది బాగా. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ చాలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కకు పెట్టేయచ్చు, లేదా మీరు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అందులో కూడా ఈ పౌడర్ వేసుకోవచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మీ దగ్గర పుల్లటి మజ్జిగ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ వెజిటబుల్ వేస్ట్ ఉంటే కనుక ఒక క్లాత్లో కట్టేసి దాన్ని కూడా ఈ నీళ్ళలో పడేయచ్చు. చాలా పోషకాలు మొక్కకు వస్తాయి అన్నమాట. ఓకే, సో దీన్ని ఇలా పట్టేద్దాము. కలిపేసాను. ఇప్పుడు చాలా సింపుల్ అండి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడము. మనం మొక్కకి ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను, మొక్క మొదట్లో ఏమైనా ఈ కలుపు మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి, మనం ఇచ్చే ఫుడ్ అంతా అవి తీసుకుంటాయి కాబట్టి అప్పుడప్పుడు మనము గట్టిపడ్డ మట్టిని ఒకసారి ఇలాగా లూజ్ చేయాలి. లూజ్ చేయడం వల్ల ఏంటంటే మొక్క ఏరేషన్ జరుగుతుంది రూట్స్కి. సో మొగ్గలు కానీ పువ్వులు కానీ బాగా వస్తాయి అన్నమాట. మనం ఇచ్చిన ఫుడ్ అంతా కూడా చక్కగా పూల మొక్కలు అనేవి తీసుకుంటాయి. ఈ ఫెర్టిలైజర్ మీరు పూల మొక్కలకే కాదండి, పళ్ళ మొక్కలకి దేనికైనా ఇవ్వచ్చు, కూరగాయల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఇలాగ చూసారా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఇందులో. సో మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసి ఏమైనా కలుపు మొక్కలు ఉంటే తీసేసి చక్కగా ఒక్కసారి మట్టిని ఇట్లా గట్టిపడ్డ మట్టిని మీరు తీసేస్తే కనుక చక్కగా మొక్కకి మనం ఇచ్చిన ఫుడ్ అయితే అందుతుంది అనమాట. చూసారు కదా. సో ఈలోగా మనం ఇంకేమైనా గార్డెన్లో పనులు ఉంటే చేద్దాం.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ పువ్వులు ఉన్నాయి కదండి, ఏ పూల మొక్కలైనా సరే మీకు పువ్వులు రావట్లేదని మీరు అనిపిస్తే కనుక పూల మొక్కలన్నిటికీ కూడా మీరు పువ్వులు ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఒకవేళ ఫ్లవర్స్ లేకపోతే కనుక కొమ్మలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ టిప్ ఉంది కదా, దీన్ని మనము ఇక్కడ కట్ చేయాలి. కట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 బ్రాంచెస్ వస్తాయి, మళ్ళీ దాన్ని కట్ చేసేయాలి. ఇలా మనము చక్కగా ఇలా గుబూరుగా పెంచుకోవాలన్నమాట. మీరు కట్ చేసి చూడండి, మీకు 1 వీక్లో చక్కగా ఫ్లవర్స్ అనేవి మొగ్గలు అనేవి వచ్చేస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఏదైనా పండ్ల మొక్క అయినా పర్వాలేదు, మీకు పువ్వులు రావట్లేదు, కాయలు రావట్లేదు అంటే ఇమ్మీడియట్గా మొక్కకి చూడండి. ఇంకొకటి, మొక్కని ఎప్పుడూ కూడా తెచ్చిన వెంటనే మనము ఫ్లవర్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే దాని వయసు పెరగాలి. ఫస్ట్ చిన్న వయసులోనే ఫ్లవర్స్ వస్తే మొక్క ఎదగదు. అందుకని కొద్దిగా దాని వయసు 6 మంత్స్ అన్నా మనం పెంచాలి. పెంచిన తర్వాత అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫ్రూట్స్ అయినా సరే వెజిటబుల్స్ అయినా సరే. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్రాంచ్ని చూస్తే మనము ఈ బ్రాంచ్కి ఎందుకు ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ కొమ్మలు కనిపిస్తున్నాయి. చూసారు కదా, నేను కట్ చేశాను కాబట్టి, ప్రూన్ చేశాను కాబట్టి ఈ కొమ్మ నిండుగా ఎక్కువ మనకు బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ మనకు ఇక్కడ బ్లూమ్ అవుతున్నాయి అన్నమాట. అలాగే మనం ఈ కొమ్మ తీసుకున్నా కూడా అలాగే వచ్చాయి. అలాగే ఈ పక్క నుంచి మళ్ళీ కూడా సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి. చూసారు కదా, ఇలా ఫ్లవర్స్ అనేవి మొగ్గలు అనేవి ఎక్కువగా వస్తాయి. కానీ ఈ వచ్చినటువంటి మొగ్గలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా బ్లూమ్ అవ్వాలంటే బలం ఇవ్వాలి, మొక్క కొద్దిగా బలం ఇవ్వాలి కదా. బలం కోసం మనము ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. రోజు అవసరం లేదు, వారానికి ఒక్కసారి. సరే, అదనమాట ఒక చిన్న టిప్పు. మీరు మట్టి మిశ్రమం ఎలా కలుపుకుంటారు, 1:1:1 రేషియోలో మట్టి, కోకోపీటు అలాగే వర్మీ కంపోస్ట్ కలుపుకోండి. మొక్కను నర్సరీలో తెచ్చుకోండి, ఎవరైనా కొమ్మలు ఇస్తే తెచ్చుకోండి, ఇలా నాటేయండి. అలా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీరు దాన్ని చక్కగా పెంచుకోండి. మరి సమ్మర్లో మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ చక్కగా వాటరింగ్ ఇవ్వండి. వాటరింగ్ ఇస్తేనే మొక్కలు అనేవి చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. కొంచెం ఎండ తగిలినా కూడా షాక్లోకి వెళ్ళిపోతాయి. అదొక్కటి జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. చలో ఇంకంతే, మనం ఫెర్టిలైజర్ ఇచ్చేయచ్చు, రెడీ అయిపోయి ఉంటుంది. 1 అవర్ అండి, 1 అవర్ మీరు వెయిట్ చేస్తే కనుక ఈ ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది. చూడండి, పక్కన పెట్టాం కదా, దీన్ని ఇప్పుడు మొక్క మొదట్లో పోస్తాను. సో ఇలా డైల్యూట్ చేసుకోవాలి. కొద్దిగా క్వార్టర్ అంటే కొంచెం ఒక 3/4 మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ తీసుకొని అందులో మీరు ఫుల్గా వాటర్ నింపుకోవాలి. ఈ కంటైనర్ అనమాట. సో ఈ సైజ్ అయితే ఒక మగ్గ అయితే చెప్తున్నాను నేను. అలాగే ఇంకా మొక్క మొదట్లో పోద్దాము. ఇప్పుడు మనం తవ్వి పెట్టాం కదండి, ఈ మొక్క మొదట్లో ఇలా జస్ట్ ఇలా ఎడ్జెస్లో కానీ వేర్ల దగ్గర కానీ ఇలా మనము పోసేస్తే మొక్కకి రిసీవ్ చేసుకుంటుంది, చక్కగా వస్తాయి అన్నమాట పువ్వులు అనేవి. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇలా ఫ్లవర్స్ వస్తే. నాకైతే ఒక్క ఫ్లవర్ కూడా తీసుకోబుద్ది కాదు, అలాగే ఉంచాలనిపిస్తుంది మొక్కకి. ఎందుకంటే మొక్కలు అందంగా కనబడతాయి కదా ఫ్లవర్స్ వస్తే కనుక. అండ్ అలాగే ఈ చామంతులకు కూడా కొద్దిగా ఇస్తాను. సో ఇలా ప్రతి ఫ్లవర్ ప్లాంట్స్కి కూడా అలాగే కూరగాయ మొక్కలకి కూడా మీరు చక్కగా ఇవ్వండి. మీ రిజల్ట్స్ని నాకు షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చక్కగా ఇలా ఫ్లవర్స్ ఎక్కువ బ్లూమ్ అవ్వటానికి మీరు ఈరోజే ఈ ఫెర్టిలైజర్ అనేది తయారు చేసి ఇవ్వండి. ఓకేనా, ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఇంకా ఉంది మాకు చాలా గార్డెన్లో, చాలా అంటే చాలా రోజెస్ కానీ చాలా పూల మొక్కలు ఉన్నాయి. వాటన్నిటికీ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. అలా ఇస్తేనే మనము ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు ఈ చిన్న ప్రయత్నం చేయండి. మీకు వచ్చేటటువంటి ఫెర్టిలైజర్ని నాకు మీరు చేసిన తర్వాత ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. అలాగే రిజల్ట్స్ కూడా ఇమేజెస్తో సహా నాకు మీరు షేర్ చేస్తే చూస్తాను అన్నమాట. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా, సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. అండ్ మంచి విత్తనాల కోసం, ఇలాంటి ఫర్టిలైజర్స్ కోసం మీరు ఈరోజే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీ క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyothinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అదనమాట. ఉంటా మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.